హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు మనం బాడ్మాస్ రూల్ అని అంటారు కదా, అంటే ది ఆర్డర్ ఆఫ్ సాల్వింగ్ ఏ ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్ సాల్వ్ చేసే ఒక ఆర్డర్ని బీఓడి ఎంఏఎస్ అలా పెట్టి ఒక సీక్వెన్స్ అనేది తయారు చేశారు. దాని గురించి ఈరోజు చూద్దాం. సో ఇది ఎందుకంటే చాలా మంది వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అక్కడ ఫ్లో ఆఫ్ క్యాలిక్యులేషన్ మిస్ చేసి ఆన్సర్స్ని వెరీ రిలేటబుల్గా రాంగ్ చేస్తారు. అంటే ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తారో ముందే అనుకునే ఎగ్జామినర్ అనేది ఆ ఆన్సర్ కూడా అక్కడ చాయిస్లో పెడతారు. సో వన్స్ మనకు వచ్చిన ఆన్సర్ అక్కడ చాయిస్లో అనిపిస్తే విల్ బి వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ ఈస్ ద వన్. సో అలా జరగకూడదంటే మీకు ముందు రూల్ చూడండి ఒకసారి. ఇట్స్ సింపుల్ ట్రిక్. రిమెంబర్ ఇట్ యాజ్ బాడ్మాస్. ఓకే, నో బి అంటే బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ అందరికీ తెలుసు కదా, పారాంథసిస్, కర్లీ బ్రాసెస్ అండ్ స్క్వేర్ బ్రాసెస్. సో హైయెస్ట్ ప్రియారిటీ ఈస్ గివెన్ టు దెమ్, అంటే ముందు ఆ బ్రాకెట్స్లో ఏమున్నాయో అయ్యే సాల్వ్ చేయాలన్నమాట మీరు. నెక్స్ట్ ప్రియారిటీ ఈస్ గివెన్ టు ఆర్డర్స్, అంటే స్క్వేర్స్, రూట్స్, ఆఫ్ అంటే అక్కడ ఎక్కడైనా ఒక ఈక్వేషన్లో ఆఫ్ అని వస్తే అది మల్టిప్లికేషన్, బట్ ఇట్ ఈస్ గివెన్ ద ప్రియారిటీ మోర్ దెన్ ఆఫ్ మల్టిప్లికేషన్. అంటే ఆఫ్ అని వస్తే మల్టిప్లై చేయాలి, కానీ దానికి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ముందు చేసిన తర్వాత మల్టిప్లై అయినా డివైడ్ అయినా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ టీ మీన్స్ డివిజన్. సో ఆ సింబల్స్ మీకు తెలుసు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మల్టిప్లికేషన్ నెక్స్ట్. సో స్టార్ అని ఉంటుంది మాక్సిమం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్లో. సో రిమెంబర్ దట్. అండ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ హావ్ ద సేమ్ సింబల్స్. సో ఒకసారి కింద ఉన్న ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం చూడండి. సో హైరార్కీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక బ్రాకెట్లో ఉన్నదాన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలన్నాను కదా. సో ఇట్ ఈస్ ద బ్రాకెట్ ఫస్ట్. దాంట్లో మళ్ళీ చూడండి అనదర్ బ్రాకెట్. సో ఇట్ ఈస్ గివెన్ ప్రయారిటీ ఓవర్ దిస్ వన్ అండ్ నౌ దిస్ ఈస్ ద బ్రాకెట్. సో ఫస్ట్ ఆల్ వీ డూ ఈస్ 18 minus 2 into 6 divided by 3 plus 7 into 10. నేను ఇక్కడ స్టెప్స్ ఎందుకు వేస్తున్నానంటే మీకు అర్థం కావాలి ఏ ఫ్లోలో వెళ్తుంది అని. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, 2 into 6 చేయాలి. సో వీ విల్ గెట్ 18 minus 12 divided by 3 plus 7 into 10. ఓకే. సో 18 minus 12 will be 6 brackets లో ఉంది, సాల్వ్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా. సో డివైడెడ్ బై 3 plus 7 into 10. సో ఇప్పుడు 6 divided by 3 చేయాలి, అప్పుడు 2 వస్తుంది కదా. 2 plus 7. ఇక చాలా మంది ఏం చేస్తారంటే ముందు 3 plus 7 చేసేసి కన్ఫ్యూజన్ రావచ్చు. సో దట్స్ వై దిస్ రూల్ అండ్ దిస్ టెక్నిక్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఓకేనా. సో 2 plus 7 into 9 will be 90. సో 90 will be the answer. ఒకవేళ మీరు 3 plus 7 కనుక ముందే చేస్తుంటే ఇది డివైడెడ్ బై 10 అయిపోయి మళ్ళీ మల్టిప్లై బై 10 అయిన తర్వాత యువర్ ఆన్సర్ విల్ బి 9.